ఎస్క్యూఎల్ కమాండ్స్ మనకి మెయిన్‌గా 5 కమాండ్స్ అయితే ఉన్నాయి. డీడీఎల్, డీఎంఎల్, డీసీఎల్, డీక్యూఎల్ అండ్ టీసీఎల్. ఈ వీడియోలో డీడీఎల్ కమాండ్స్ గురించి ప్రతీదీ క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ యొక్క పాయింట్ కూడా మిస్ కావద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకే టెక్ స్క్వేర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో మొత్తం చూశాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్‌ని అయితే స్టార్ట్ చేద్దాం. DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్, చేంజ్ ఆర్ డిలీట్ డేటాబేస్ టేబుల్స్ అండ్ దే స్ట్రక్చర్. డేటాబేస్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి, చేంజ్ ఆర్ లేదా డిలీట్ చేయడానికి DDL కమాండ్స్ని యూజ్ చేస్తాం. మెయిన్ DDL కమాండ్స్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అండ్ ట్రంకేట్. క్రియేట్ న్యూ టేబుల్ ఆర్ డేటాబేస్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ కమాండ్. టేబుల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే సింటాక్స్ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ 1 డేటా టైప్, కాలమ్ 2 డేటా టైప్. టేబుల్ అంటే ఏంటి? టేబుల్లో రోస్ అండ్ కాలమ్స్ అలానే డేటా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేయాలి అంటే అప్పుడు క్రియేట్ టేబుల్. ఇక్కడ టేబుల్ నేమ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్కి ఏమేమి డేటా ఉంటుంది? ఐడి, నేమ్, మార్క్స్, సబ్జెక్ట్స్. ఇక్కడ ఐడి అనేది కాలమ్ నేమ్, ఇంట్ అంటే డేటా టైప్. ఎందుకు ఇంట్ అని తీసుకున్నామంటే ఐడి అనేది నెంబర్తో ఉంటుంది కదా, అలానే నేమ్ అనే కాలంలో నేమ్ అనేది క్యారెక్టర్లో ఉంటుంది కాబట్టి varchar డేటా టైప్. ఇక్కడ 50 అనేది క్యారెక్టర్ లెంత్, 50 క్యారెక్టర్స్ వరకు ఎలో చేస్తుంది. సో టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కాలం నేమ్స్తో పాటు డేటా టైప్స్ని ఇవ్వాలి. మనకి డేటా టైప్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎస్క్యూఎల్ డేటా టైప్స్ మీద వీడియో చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆల్టర్. టు చేంజ్ టేబుల్ స్ట్రక్చర్, దిస్ కెన్ ఇంక్లూడ్ యాడింగ్, డిలీటింగ్ ఆర్ మోడిఫైయింగ్ కాలమ్స్ ఇన్ ఏ టేబుల్. ఏం లేదు, చాలా సింపుల్. ఆల్రెడీ ఉన్న టేబుల్లో చేంజెస్ చేయాలి అంటే ఆల్టర్ యూస్ చేస్తాం. లైక్ ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేయడానికి, రీనేమ్ చేయడానికి. దీని సింటాక్స్ ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ కాలమ్ నేమ్, డేటా టైప్. మీరు ఆల్రెడీ ఒక టేబుల్ని 3 కాలమ్స్తో క్రియేట్ చేశారనుకోండి, లైక్ ఐడి, నేమ్, మార్క్స్. ఇప్పుడు టేబుల్లో ఇంకా ఎక్స్ట్రా కాలమ్స్ లైక్ ఏజ్, సబ్జెక్ట్స్ ఇలా ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేయడానికి అండ్ కాలమ్ నేమ్స్ను కూడా రీనేమ్ చేయడానికి ఆల్టర్ కమాండ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ డ్రాప్. టు డిలీట్ అన్ ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్ ఇంక్లూడింగ్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఆల్ డేటా. టేబుల్ని కంప్లీట్గా డిలీట్ చేయాలి అంటే డ్రాప్. వన్స్ డ్రాప్ అయితే డేటా కూడా పోతుంది, కేర్ఫుల్. యూజ్ చేసే సింటాక్స్ డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్. టేబుల్ ప్లస్ డేటా మొత్తం పోతుంది, సో డ్రాప్ కమాండ్ యూస్ చేసే ముందర ఒకసారి ఆలోచించుకో. ఫోర్త్ వన్ ట్రంకేట్. డిలీట్ ఆల్ ది రోస్ ఫ్రమ్ ఏ టేబుల్ వైల్ కీపింగ్ ది టేబుల్ స్ట్రక్చర్. టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది బట్ ఎంటైర్ డేటా డిలీట్ అయిపోతుంది. సింటాక్స్ ట్రంకేట్ టేబుల్, టేబుల్ నేమ్. ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్లో డ్రాప్ అండ్ ట్రంకేట్కి డిఫరెన్స్ అడుగుతారు. సింపుల్ బ్రో, డ్రాప్ అంటే టేబుల్ ప్లస్ డేటా మొత్తం పోతుంది అండ్ ట్రంకేట్ అంటే డేటా మాత్రమే పోతుంది, కానీ టేబుల్ స్ట్రక్చర్ అలానే ఉంటుంది. ఫైనల్ వన్ రీనేమ్. టు రీనేమ్ ది టేబుల్. టేబుల్ నేమ్స్ చేంజ్ చేయడానికి రీనేమ్ కమాండ్. సింటాక్స్ రీనేమ్ టేబుల్, ఓల్డ్ టేబుల్ నేమ్ టు న్యూ టేబుల్ నేమ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో DDL అంటే ఏంటి, DDLలో ఏమేమి కమాండ్స్ ఉన్నాయి, వాటి యూజెస్ ఏంటో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా డేటాబేస్ అండ్ టేబుల్స్ని క్రియేట్ చేద్దాం.